నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో 44వ ఆవిర్భావ దినోత్సవము అంగరంగ వైభవంగా సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అయితే జరగడం జరిగింది. ఇందులో పనిచేసే వాళ్ళకే పదవులు అంటే ఊరికే బ్యానర్లు కట్టుకొని హడావిడి చేస్తూ సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టి లేదా ఒక 4 వీడియోలు చేసేసి నాకు పదవులు రాదంటే అలాంటి వాళ్ళని కాకుండా ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే పార్టీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే పార్టీ చేస్తున్నటువంటి ఈ మంచి పనులు కావచ్చు, ఈ స్కీములు కావచ్చు, దాన్ని జనాల్లో ఎవరు గట్టిగా తీసుకొని వెళ్తారో వాళ్ళకే పదవులు రాబోతుంది అని స్పష్టం చేశారు. ఇక్కడ చూడండి, పని చేసే వాళ్ళకే పదవులు, అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం చంద్రబాబు. సో ఎవరైతే నిజంగా పని చేస్తారో, హడావిడి లేకుండా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లో దిగంగానే ఒక పుష్పగుచ్చం ఇవ్వడము, లేదా చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కనబడిన చోటంతా బ్యానర్లు కట్టేసి ఆయన కంట్లో పడాలని చెప్పి ప్రయత్నం చేయడము, ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంకా గమ్మున ఉండడము, ఇలా కాకుండా ఎవరైతే పార్టీకి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తారో, ఇక్కడ సీనియారిటీ కాదు సిన్సియారిటీ ముఖ్యము. సో నేను ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను, నాకు పదవి రాలేదు కాదు, నువ్వు ఎంత సిన్సియర్గా పనిచేశావు, నువ్వు ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డావు అన్న దాని మీదనే పదవులు అనేది ఆధారపడి ఉంటుంది. అలాంటి వారికి ఖచ్చితంగా వాళ్ళను ప్రజాప్రతినిధులు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అదేవిధంగా డీలిమిటేషన్లో దాదాపుగా 50% సీట్లు పెరగబోతున్నాయి. ఇందులో 33% మహిళలకు రిజర్వ్ కాబోతుంది. కాబట్టి ఎవరైతే కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ అవకాశాలు వచ్చే విధంగా చేసే బాధ్యత నాదని కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకొద్దు అంటే, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను పట్టించుకోకుండా, ఉదాహరణకు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏదో అసెంబ్లీకి పోయామా, తర్వాత ఇంకా అమెరికాకి వెళ్ళిపోయామా, లేదా పక్క రాష్ట్రంలో వెళ్ళి అక్కడ ఉన్నామా, అలా కాకుండా ఎవరెవరైతే కార్యకర్తలను పట్టించుకుంటారో వాళ్ళను మాత్రమే నేను దగ్గరికి తీస్తాను. కార్యకర్తలను పట్టించుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి నాయకులు మన పార్టీకి అవసరం లేదని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పేశారు. కష్టపడే వాడిని గుర్తించే బాధ్యత లోకేష్దే. లోకేష్ గారికి ఈ సందర్భంగా పెద్ద బాధ్యతనే ఆయన భుజస్కంధాల మీద పెట్టారు. ఎవరెవరైతే కష్టపడుతున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళను గౌరవించేటువంటి బాధ్యత నారా లోకేష్దే అని చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. అది కొందరు అమరావతి దేవతల రాజధాని, అది కొందరు రాక్షసులకు ఇష్టం లేదు. ఇంకా రాక్షసులకు ఇష్టం ఉన్నా లేకపోయినా చట్టబద్ధత వచ్చేసింది కాబట్టి రాక్షసులు కూడా ఇంకా ఇష్టంగా అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకోవాల్సిందే. ఆర్థికంగా ఇబ్బందులున్నా కార్యకర్తలు కాలరెగరేసేలా పాలన అందిస్తున్నాం. సో మనకు ఇప్పుడు ఆర్థికంగా ఆయన అయితే అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ మనం కోల్పోయాము. అదేవిధంగా మనం ఆర్థిక వనరులను కోల్పోయాము, ఇన్కమ్ కోల్పోయాము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలకు కట్టుబడి, ఎన్నికల్లో మనం ఏమేమైతే హామీలు ఇచ్చామో వాటికి అన్నిటికీ కట్టుబడి ఒక్కొక్కటి చేస్తూ పోతున్నాము. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా మనం తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఏదైతే ఎన్నికల్లో వాళ్లకు ఓటర్లకు హామీ ఇచ్చారో ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాము. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలర్ ఎగరేసే విధంగానే పనిచేస్తుంది, కానీ కార్యకర్త తలదించుకునేటువంటి పనులు ఎప్పుడూ చేయదని కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికి వివరించాలి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ రాక్షసులతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, సో ఏదైనా మంచి జరిగితే మేమే చేశామని చెప్పి క్రెడిట్ కొట్టేయడానికి వస్తారు. ఏదైనా జరగరానిది జరిగితే దాని మీద చిలవలు పలవలు వండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, విపరీతంగా వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు. దాన్ని మీరు తిప్పికొట్టాలి. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జనాలకు అర్థమయ్యేలాగా వివరించేటువంటి బాధ్యత కార్యకర్తలేదని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూటమే గెలవాలి. టీడీపీ ఆవిర్భావ సభలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. సో మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాదు అంటే, అభివృద్ధి జరగాలి అంటే స్థిరత్వం కావాలి. స్థిరత్వం కావాలంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడాలి. సో మనం చేస్తున్నటువంటి మంచిని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకొకసారి కూడా మనం గెలవాలి. కంటిన్యూస్గా గెలిస్తే కానీ అభివృద్ధి అనేది సాధ్యం కాదు అని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ గారు మాట్లాడుతూ, కార్యకర్తలే టీడీపీ బలం,
బలగం. వారికి పార్టీ కోసం ప్రాణాలిచ్చే దమ్ము ధైర్యం. సీనియర్లను గౌరవిస్తాం, కష్టపడే వారిని ప్రోత్సహిస్తాం. సీనియర్లను అంటే ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాం. అట్లాగని సీనియర్లను పక్కన పెట్టేయము, సీనియర్లను గౌరవిస్తాం, అదేవిధంగా కష్టపడే వాళ్ళను ప్రోత్సహిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి. జగన్ కు క్రెడిట్ చోడి డిజార్డర్. ఇది చూస్తూనే ఉన్నాం. ఆయన ఏం మంచి జరిగినా నేనే చేసినానంటాడు. ఈసారి 50% సీట్లు పెరగనున్నాయి. 33% మహిళలకు రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. పార్టీ కోసం ఎవరు పనిచేస్తే వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. సో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్ళకే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలను దూరం పెట్టే నేతలను తాను దూరం పెడతానన్నారు. ఎవరైతే కార్యకర్తలను దూరం పెడతారో వాళ్ళను నేను దూరం పెడతానని చెప్పి స్పష్టం చేశారు. మొత్తానికి 44వ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో అది అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు ఒక 19 మంది సీనియర్ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చోవడము, చంద్రబాబు నాయుడు గారితో కలిసి భోంచేసేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.